ఈరోజు మధ్యాహ్నం ఎంత ఘోరం జరిగిందంటే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిందంట ఒక ఫ్లైట్. బయలుదేరిన వెంటనే ఓ 10 నిమిషాల్లో ఫ్లైటు అక్కడ ఏదో బిల్డింగ్ల మీద కూడిపోయి పేలిపోయిందనమాట. ఫ్లైట్లో 240 మంది ఎంతమంది ఉన్నారంట. ఇదే ఘోరం అనుకుంటే ఇంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే కూలిపోయిందో కింద బిల్డింగ్లో మెడిసిన్ డాక్టర్ చదివి పిల్లలకి హాస్టల్ ఉందంట. హాస్టల్లో సరిగ్గా దానిపైన అది పైగా భోజనం టైం అండి పాపం. అది వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారంట. పిల్లలు భోజనం చేసే టైం సరిగ్గా బిల్డింగ్ మీద పడిపోయింది, వాళ్ళ మీద పడిపోయింది. అది దాంట్లో 35 మంది మెడిసిన్ చదివే విద్యార్థులు వాళ్ళు కూడా మరణించాలండి. చాలా ఘోరం. అసలు ఘోరం అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది అనేది ఒక ఘోరం. అదే మనం ఇదైందంటే అసలు పాపం ఏమీ సంబంధం లేదు. అసలు ఇలా జరుగుతుంది, అసలు అలా ఊహకు కూడా ఉండదు అనమాట. అది అసలు సంబంధం లేనిది ఘోరం అంటే చాలా ఘోరం పాపం. అసలు అది ఈరోజు మధ్యాహ్నం కరెక్ట్గా 12-1 గంటలలాగా ఇప్పుడు ఫ్లైటు టేకప్ అయిందంట. టేకప్ అయిన వెంటనే ఆల్రెడీ ఆ ఫ్లైట్కి ముందే కొంచెం ఏదో ఇది చూపించిందంట. చూపించినా ఉంటుంది కదా ప్రాసెస్. మొత్తానికి ఈరోజు జరిగింది అయితే మొత్తానికి ఒక 300 మంది దాకా ఈరోజు. అందుకే ఫ్లైట్ అనేది ఇదిగో అనమాట. భోజనాలు చేస్తున్నారంట పాపం. ఇంకా ప్లేట్లో ఆ భోజనాలు ఉన్నాయి. బిల్డింగ్ పైన పడి అలాగ అయిపోయింది అనమాట. ఏదన్నా అనుకుంటాను తప్ప ఎవరికి ఎప్పుడు ఎలాగ అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఇది మట్టుకు చాలా ఘోరం. ఇంకా ఫ్లైట్ అంటేనే ఇంకా అది ఏమి చేసేదే ఉండదు. ఎంత మనిషి ఎంత జాగ్రత్తగా ఎంత స్పీడ్కి ఎదుగుతున్నాడో అంత రిస్క్ ఉంటుందన్నమాట. చాలా ఘోరం ఈ విషయం అంత మటుకి.